యజ్ఞంలో ఒకసారి అలాంటి సమయం కూడా వచ్చింది. ఉదయం అల్పాహార సమయంలో తినడానికి ఏమీ లేదు. అలాంటి బెగ్గరీ జీవితం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా బాబా ఉపవాసం ఉండనివ్వలేదు. ఎప్పుడు ఆకలితో ఉండనివ్వలేదు. ఒకప్పుడు అలాంటి సమయం కూడా వచ్చింది. అల్పాహారం ఏమీ లేదు. అప్పుడు బాబా బెల్లంలో సోడా వేసి ఇంత బెల్లాన్ని అంత చేశారు. దానిని బోర్న్విటా పేరుతో పిల్లలకు త్రాగించారు. కానీ పిల్లల్ని ఎప్పుడు కూడా పస్తుండనివ్వలేదు. బాబా ఎప్పుడు కూడా పస్తుండమని చెప్పలేదు. మనం ఎలా పస్తుంటూ మన కర్మేంద్రియాలను అణిచిపెట్టుకుంటున్నాము?